ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలండి. ఏప్రిల్ నెల 8వ తారీఖు సోమవారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. నీవు భయపడనక్కరలేదు. మన వెనుకడిలో ఈ వాక్యము దీవించబడునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములయ్యా. మరలా తిరిగి మరొక రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెచ్చినారు. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని భక్తుడు ప్రభా సెలవిచ్చిన రీతిగా అనేక మేలులతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు. ప్రభా మాకు తండ్రి తినుటకు ఆహారమును, కట్టుకొనుటకు వస్త్రమును తండ్రి మీరు అనుగ్రహించి ఏ కొదువ లేకుండా ప్రభు ఆకాశ పక్షులను పోషిస్తున్న రీతిగా మమ్మల్ని పోషిస్తున్నటువంటి గొప్ప దేవుడము నీవే. దయగలిగిన దేవా, ఇంకా మీ కృపలో మేము వర్ధిల్లాలి. మీకు ఇష్టమైనటువంటి జీవితాలు మేము జీవించగలాలి ప్రభువా. మా ప్రతి విషయంలో కూడా మాకు సహాయం చేస్తూ ఉన్నారు. అబ్బా తండ్రి అని పిలవగానే మా మొర్ర విని ప్రభువా మీ కృపచేత మా పక్షంగా కార్యం జరిగిస్తూ ఉన్నారు. మా ప్రతి అవసరమును తీరుస్తూ ఉన్నారు. మాకు తోడై ఉంటున్నారు. మా రాకపోకల్లో తండ్రి మీ కాపుదల మాకు దయచేస్తున్నారు. ప్రభువా మీకే వందనములు, మీకే స్తోత్రములు, మీకే స్తుతులయ్యా. తండ్రి నిన్ను విడువను ఎడబాయనటువంటి సెలవిచ్చిన గొప్ప దేవుడు, విడువక మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవా మీకే వందనాలు. మరి ఈరోజు ప్రభువా నీ బిడ్డలు వారి దినచర్యను ప్రారంభిస్తూ ఉంటుండగా మీ సహాయముని బిడ్డలకి దయచేసి మంచి ఆరోగ్యములు ఇవ్వండి ప్రభువా. విదేశాల్లో ఉన్నటువంటి నీ బిడ్డలను జ్ఞాపకము చేసుకొని వారికి ప్రభువా చక్కటి ఆరోగ్యములు దయచేయండి. ఎవరైతే అలసటగా ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టి ప్రభువా మీ బలముతో నింపి, మీ శక్తితో నింపి, మీ సహాయము వారికి దయచేయమని అడుగుతూ ఉన్నాను. అలాగనే ప్రభువా నీ బిడ్డల ప్రయాణములకు తోడుగా ఉండండి. అలాగనే ఉద్యోగములకు తోడుగా ఉండండి. అలాగనే వారి వ్యాపారములకు తోడుగా ఉండండి. నాయనా ఈరోజంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండాలి ప్రభువా. మా యొక్క చేయి పట్టుకుని నడిపించమని ప్రార్థన చేస్తూ మీ రెక్కల చాటును నీ బిడ్డలను భద్రపరిచి ప్రతి బిడ్డ కూడా సంతోష సమాధానములతో నాయన నింపబడులాగున్న కార్యము జరిగించి సియోను నుండి యెహోవాను ఆశీర్వదించునుగా కానీ సెలవించిన వాక్య ప్రకారంగా మీ పరలోకపు దీవెనలను బిడ్డలకు మెండుగా దయచేయమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.